హలో! అందరికి ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే మేము నామకరణానికని చెప్పి మా రిలేటివ్స్‌ది ఉంటే పామిడికని వెళ్తున్నాము. కొంతమంది రిలేటివ్స్ అనంతపూర్‌లో ఉండేవాళ్ళని కొంచెం సుమోలో డ్రాప్ చేస్తున్నారు. ఒక 2 సుమోస్ పెట్టేసి అక్కడున్న రిలేటివ్స్ అందరిని పామిడిలో డ్రాప్ చేశారు. పామిడి అమావాస్యల్లో ఫంక్షన్ అయితే మేము ఫస్ట్ ఎళ్ళగానే టిఫిన్ చేసేసి మా వాడికి చిన్నోడికి తినిపిచ్చేసి కిందకొచ్చేసాము. కిందకొస్తానే పాపది యాక్చువల్‌గా నామకరణము. యాక్చువల్‌గా అంటే మేము రాకూడదు, వెళ్ళకూడదు అనుకున్నాము. ఎందుకంటే మా వాడికైతే వ్యాక్సిన్ ఏసారు ముందు రోజే. మామూలుగా అయితే లాస్ట్ టైమ్ వేసిన వ్యాక్సిన్ అనేది అంత పెయిన్ గాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ రాదు అని జెప్పారు. ఇదైతే 18-24 మంత్స్ పిల్లలకి ఏపిచ్చే వ్యాక్సిన్ అన్నమాట ఇది. అయితే మేమెళ్ళగానే ఫస్ట్ రాదేమో అనుకున్నాం ఇది గూడా. ఫస్ట్ ఒకటి హ్యాండ్‌కి, ఒకటి లెగ్‌కి ఏశారు. లెగ్‌కి ఏసేది మాత్రం ఖచ్చితంగా ఫీవరొస్తది. కొంచెం వాస్తది మామూలుగా అని ఇంకా వాస్తదని చెప్పారు. మేము అయ్యో! ఫంక్షన్‌కి మిస్ అయితాం అనుకున్నాము. కానీ ఇంకా రావాల్సొచ్చింది. మార్నింగ్ లేసేపాటికి మా వాడు కొద్దిగా పర్లేదు యాక్టివ్‌గానే ఉన్నాడు. అందుకని చెప్పి ఇంక వచ్చేసాము. ఇంకా రెడీ అయ్యి ఇక్కడైతే రెడీ అయిపోయి కిందకొచ్చేసాము. మా వాడు చిన్నోడికి మరీ హెవీగా కాకోకుండా ఏదో కాటన్ ఈ ఈ సమ్మర్‌లో కాటన్‌దయితే చాలా బెటరు. ఈ ఫంక్షన్ అనుకోకుండా వాళ్ళేమనుకుంటారో అనుకోకుండా వాళ్ళకి కంఫర్ట్ ఏదైతే ఉంటుందో అది వేస్తేనే వాళ్ళు ఫ్రీగానే ఉంటారు. మనకి కొద్దిగా సహకరిస్తారు. కొద్దిగా ఏడుపు అలా ఉండదు. సో, నేనైతే ఎవరి గురించో పట్టించుకోను. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. మా మా చిన్నోడు కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్. ఒకరి గురించయితే నాకవసరం లేదు. సో, అందుకని జెప్పి నేను అవేశాను. ఇక్కడైతే పాపకి కొన్ని ఐటెమ్స్ అనేటివి ఇక్కడ పెట్టారు. టాయ్స్ అంట, తర్వాత ఫ్రాగ్స్ ఆహ్, తర్వాత కొంచెం ఈ బిస్కెట్స్‌తో కొన్ని టాయ్స్ చేశారు. నాకు భలే క్యూట్‌గా అనిపించినాయి. చాలా బావున్నాయి. చాలా అంటే చాలా బావున్నాయి. ఇలా చేసి ఒక టేబుల్ మీదయితే పెట్టేశారు. నామకరణంలోనే మొత్తం అన్నప్రాసన ఆ తర్వాత ఏమేమున్నాయో అన్నీ ముగిచ్చేస్తారు. పిల్లలకి 5 మంత్సే ఉంటుంది. కానీ అన్నప్రాసన మామూలుగా అయితే 6 మంత్స్ 5 మంత్స్ పూర్తయిన తర్వాత 6 మంత్స్ పూర్తయిన తర్వాత చేస్తారు. ఈ అన్నప్రాసన అనేది. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆహ్, నామకరణంలోనే చేసేస్తారు. మా చిన్నోడైతే ఆడుతూనే తక్కువ ఆడాడు యాక్చువల్‌గా అంటే లేకోకుంటే నాకు దోలు తీరిపోయేదసలు. వాడికి బాగలేదు కాబట్టి ఒక చోట కూర్చున్నాడు. చాలా కంఫర్ట్‌గా ఉంది నాకైతే. కొంచెం అంటే బానే అనిపిచ్చింది. తర్వాతయితే ఫంక్షన్‌కి ఇది చీరైతే ఇస్తున్నారు. ఫంక్షన్ కట్టుకొని రావడానికి నామకరణంకి. తర్వాతయితే మేము రెడీ అయ్యి వచ్చేసాము. ఈ నామకరణం అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ ఉండదు. పెళ్ళిళ్ళన్నా అయితే కనీసం ఉంటాయి. తర్వాత ఇదైతే వెల్కమ్‌కి పాపని వెల్కమ్‌కి తీసుకొనొస్తున్నారు. చాలా బావుంది. ఈ ఆల్చిప్పలో లాగా కూర్చోబెట్టి తీసుకొస్తున్నారు. చాలా బావుంది. మధ్యలో అయితే ఆలు బోండా ఇచ్చారు. నేనైతే ఇది తీసుకోవడం మర్చిపోయాను వీడియో అనేది. అన్నీ తీసుకోలేము. తర్వాత నెక్స్ట్ డ్రెస్సులయితే చేంజ్ చేసుకొనొచ్చేసారు. పాప వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు. ఆ తర్వాతయితే ఇక ఇంగ పూజ స్టార్ట్ చేశారు. మా చిన్నోడైతే నిద్రబోయాడు నా కాళ్ళ మీద. ఒక చైర్ మీద కాలు పెట్టుకొని వాడినైతే పండేసుకున్నా. నాకు ఎదారు లేదసలు. చాలా కంఫర్ట్‌గుంది. తర్వాతయితే నేమ్ రివీల్ చేస్తున్నారు. నేమొచ్చేసి అత్త వాళ్ళు రివీల్ చేస్తారు గదా! అట్లా ఇదైతే ఆహ్, ఓహ్! కొంచెం థర్మాకోల్స్ లాగా వేసేసి దాన్ని లాగడం అలా చాలా బావుంటది గదా! ఇప్పుడు ట్రెండ్ అది. మా చిన్నోడికి గూడా ఆల్‌మోస్ట్ ఇలానే చేశాము. ఆహ్, దాన్ని లాగేశారు. పేరైతే చాలా బావుంది. వైదేహి. చాలా చాలా బావుంది పేరు. అమ్మవారి పేరు. ఆహ్, ఏ అయితే అక్షరం వచ్చిందో నక్షత్రం అది చేస్తారు. అది పేరైతే పెడతారు. వైదేహి పేరు. బావుంది. నాకైతే నచ్చింది పేరు.
నెక్స్ట్ అయితే ఉయ్యాల ఫంక్షన్. ఉయ్యాల ఫంక్షన్ గూడా చేసేస్తారు. ఈ నామకరణంలో చాలామంది పుట్టిన తర్వాత 21 డేస్‌కి అలా నామకరణం చేసి, తర్వాత ఉయ్యాల ఫంక్షన్ ఎప్పుడో అట్లా చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అన్నీ ఒకేసారి చేసేస్తారు. ఆహ్, ఈ నా ఈ ఉయ్యాల ఫంక్షన్ తర్వాత అన్నప్రాసన అన్నీ, అన్నీ ఒకేసారి చేసేస్తారు. తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్స్ అన్నీ పెట్టారు. ఇవైతే భోజనము చాలా బావుంది. సూపరుందసలు. ఓకే అందరికి బాయ్.